రోడ్డు మీద వస్తుంటే తీసుకొచ్చి ఎలా మాట్లాడతారే? లాడ్జ్ లోనే దొరికాం సార్. లల్లీనా? తనెందుకు చేసింది? తనతో పాటు దొరికిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. ఇలా లేనిపోని కేసులు పెట్టి నీ సిఐ అమాయకుల్ని బలి చేస్తున్నాడా? వదిలే రవీంద్ర. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. లల్లీ, లల్లీ. ఆ ముగ్గురు బయటికి వెళ్ళారయ్యా. బయటికెళ్ళిందా? ఎప్పుడు? సాయంత్రం 4:30కి బయటికి వెళ్ళారయ్యా. సాయంత్రం వెళ్ళిందా? సరే, నువ్వు వెళ్ళు. అది గంట ముందు వరకు నా దగ్గరే ఉంది. ఏదో పొరపాటున నీ భర్త గురించి తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు అని సారీ చెప్పడానికి వచ్చింది. అబ్బా, వచ్చేసారా? త్వరగా వచ్చేద్దాం అనుకున్నానండి, కుదరలేదు. పండుగ సీజన్ కదా, ఒకటే రష్. సాయంత్రం నుంచి నువ్వు షాపింగ్ చేస్తూనే ఉన్నావా? అవును. మరి నీతో పాటు తయారు కూడా వచ్చిందా? అదా? అదెందుకు వస్తుంది? ఏ, నేను లేనప్పుడు మీ కాళ్ళు ఏమైనా పట్టుకోవడానికి వచ్చిందా? అంటే నువ్వు తాయారుతో మాట్లాడడం లేదా? మాట్లాడడం కాదు, మళ్ళీ కళ్ళకు కనిపిస్తే చంపి పారేస్తానని చెప్పాను. ఇంకే మొహం పెట్టుకుని వస్తుంది? అయినా ఇప్పుడు దాని టాపిక్ ఎందుకు వచ్చింది? ఏం లేదులే, ఇందాక రోడ్డు మీద వెళ్తూ కనిపించింది. ఇంకా ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను. ఉండండి, ఇవి లోపల పెట్టేసి వస్తాను. మరి ఫోన్ చేసింది ఎవరు? హలో, ఏం ఏసీపీ తల్ల పట్టుకొని కూర్చున్నావా? నువ్వా? నేనే. ఈ ఫోన్ చేసింది నేనే, ఆ ఫోన్ చేయించింది నేనే. అదే మీ ఆవిడలా. ఏరా, రోజు రోజుకి మనిషిలానే దిగజారిపోతున్నావనుకుంటే మగాడిగా కూడా దిగజారిపోతున్నావా? మగాళ్ళని ఏమీ చేయలేకపోతున్నావు కదా అని ఆడవాళ్ల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా? ఒక ఆడపిల్ల మానం మీద నింద వేయాలనుకుంటున్నావే, మనిషి వంటరా నువ్వు? ఎక్కువ మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందిరా, కానీ తప్పటం లేదు. నీకు చేతనైతే నువ్వు మగాడివైతే నాతో కలబడు, అంతేగాని అధికారం చేతిలో ఉంది కదా అని ఆడపిల్లల మీద నీ ప్రతాపం చూపించొద్దు. ఏం చేస్తారా? ఇలాగే ఏమైనా చేస్తాను. నీ పోలీస్ తెలివితేటలు పుస్తకాల్లో చదువుకున్నవి, నావి జైల్లో క్రిమినల్స్తో తిరిగి నేర్చుకున్నవి. నువ్వు ఒక్కడుగు ముందుకు వేస్తే నేను 4 అడుగులేస్తాను. నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. ట్రై చేయి, కాకపోతే నా మీదే ట్రై చేయి, ఆడవాళ్ల మీద కాదు. నాకు అడ్డం అనిపిస్తే ఆడ మగ తేడాను చూసుకోను. అలా నువ్వు ఫిక్స్ అయితే నీ గురించి నేను ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. నీ వల్ల నష్టం నాకే అనుకున్నాను కాబట్టే పెద్దగా పట్టించుకోలేదు. కాదు, నలుగురికి నష్టం కలిగిస్తే ఆ రోజు నేను తీసుకునే నిర్ణయానికి నువ్వుండవు. నా చేతిలో ఈ అధికారం ఉన్నంత వరకు నన్నేం చేయలేవురా. అధికారం
అదేదో మాయల్ పకీర్ చేతిలో మంత్రదండం అనుకుంటున్నావు. ఇలాగే చేస్తూ పోతే ఆ అధికారమే లేకుండా పోతుంది. వీధి రౌడీవి, నువ్వేం చేస్తావురా? వీధుల్లో ఉన్న వాళ్ళు ఓట్లేస్తేనేరా అధికారం అనే పదం బ్రతికుంటుంది. అలాగే ఈ వీధి రౌడీ నిన్నేం చేయగలడో చూద్దు గాని మళ్ళీ తప్పు చేసే ముందు ఈ రాజా ఉన్నాడని గుర్తు చేసుకో. బెదిరిస్తున్నావా? నో డౌట్. జాగ్రత్త. కలు, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇక్కడే ఉన్నాను కాదేటమ్మా. సర్లే, భోజనానికి ఏర్పాట్లు చూడు. కృష్ణ చందు వాళ్ళొచ్చే టైం అయింది. మరి బట్టలు నేను సర్దుతానులే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఫోటోలు పేపర్లో కూడా వేస్తున్నారా ఏంటి? ఏంటి మేడం గారు దిగరంటనా? ఎవరోదినా? ఇంకెవరు, మీ ఆవిడ గారు. సూర్య రాలేదు వదినా. తన ఇంట్లో ఉండి మాకు కనిపించే చాలా రోజులైంది. ఫోన్ చేయడానికి ఎందుకు రాలేదో తేల్చుకుంటాను. వచ్చే ముందు ఫోన్ చేశాను వదినా. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. బహుశా ఏదో మీటింగ్లో ఉంటుంది. సూర్య మీరొచ్చాక కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావు అక్క అని అడగలేదు చూడు. అదే తట్టుకోలేకపోతున్నాను. తనున్న చోట ఫోన్లు ఉండాలి కదా పెద్దమ్మా. ఫోన్ చేయడానికి రాత్రి చేశాను వదినా. లాస్ వేగస్ వెళ్తుందంట. ఇప్పుడు చెయ్యి, మాట్లాడతాను. అంటే ఈ 2 days ఆ ఫంక్షన్కి ప్రెసిడెంట్ కూడా వస్తున్నారంట. సో మొబైల్ ఆఫ్లో ఉంటుంది. పెద్దమ్మవి కాస్త అమ్మవైపోయావా? అంటే నా కూతుర్ని నాకు దూరం చేస్తావా అని తెగ గోల చేసేస్తుంది. అడగడానికి అమ్మ రాదుగా. అమ్మని రానివ్వరు. ఎవరు రానివ్వరు? అమ్మ ఉండే చోటు అలాంటిది. అక్కడికి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం ఎవరి చేతిలో ఉండదు.
పెద్దమ్మా, అలా ఉన్నావేంటి? సూర్య ఎప్పుడొస్తుంది? అంటే అమ్మా, మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా గట్టిగా చెప్పాం, నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు, త్వరగా వచ్చేయమని. ఏం డాడీ? అవును వదినా. సూర్య ఏమంది? అయ్యో, అక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పండి. ఈసారి వచ్చేస్తానని చెప్పింది వదినా. ఎప్పటికి రావచ్చు? ఎప్పటికైనా రావచ్చు. రావాలనిపించిన మరుక్షణం మమ్మీ ఆగుతుందా? ఫోన్లు కూడా పనిచేయని చోట విమానాలు పనిచేస్తున్నాయా? అంటే ఎయిర్పోర్ట్ ఉంది వదినా. ఇంకెంతకాలం నన్ను నమ్మిస్తారు? లేని నా చెల్లెల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కృష్ణ, ఎందుకు ఇలా చేశారు? నాకేమైనా 10 మంది ఉన్నారా? ఉన్న ఒక్క చెల్లెల్ని చివరి చూపు కూడా చూసుకోకుండా చేసావు కదా కృష్ణ. ఈ లోకంలో లేని నా చెల్లెల్ని ఉంది ఉంది అని మీ మాటల్లో బంధించారు. ఎందుకు నాకు అబద్ధం చెప్పారు? ఏంట్రా ఇది? సూర్య చనిపోయిన విషయం మా దగ్గర దాచాల్సిన అవసరం ఏమిటి? దూరంగా ఉంది అనుకున్నాను గాని కనిపించినంత దూరం వెళ్ళిపోయిందా? నా చెల్లెలు నాకింక లేదా? నీకు చెప్పకూడదని కాదు పెద్దమ్మ, చెప్పి నిన్న బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. బాధపడతానని నా చెల్లెలు శవాన్ని కూడా నాకు చూపించరా? ఎన్ని మాటలు చెప్పారే, మీ మాటల్లో అసలు విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. చూపించే అవకాశం లేదు వదినా. చివరి చూపు దక్కదని తెలుసు కాబట్టి లేదన్న బాధని మేము అనుభవిస్తూ ఉందన్న సంతోషంలో మిమ్మల్ని ఉంచాం. సూర్య అంటే నీకెంత ప్రేమో మాకు తెలుసు. తను అంతే, మాటకి ముందు మాటకి వెనక నీ గురించి చెప్పకుండా మాట్లాడేదే కాదు. అలాంటిది సూర్య లేదు అంటే నువ్వేమైపోతావు అనే భయంతో చెప్పలేదు. అంతేగాని నీకు చెప్పకూడదని కాదు వదినా. నీకు చెప్పలేదని నువ్వు బాధపడుతున్నావు. అలా చెప్పకుండా నిజాన్ని మీ ముందు దాచిపెట్టడానికి మేమెంత నరకం అనుభవించామో తెలుసా? మమ్మీ గురించి నువ్వు అడిగినప్పుడల్లా నీకు నమ్మకంగా చెప్పిన మా మాటలు విన్నావు, కానీ నీ కళ్ళకు కనిపించకుండా కన్నీళ్ళని ఎంత బలవంతంగా దాచుకున్నామో నీకు తెలీదు.
ఏదో ఒక రోజు ఇలా నిజం తెలిసిపోతుందని తెలుసోదినా. తెలిసేవరకైనా నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పలేదు. అంతకు మించి మా మనసులో ఏమీ లేదు. సూర్య, అర్చన, వీళ్ళు అబద్ధం చెప్పారు నిజమే. ఆ అబద్ధమేగా నిన్ను ఇన్ని రోజులు సంతోషంగా ఉంచింది. సూర్య నీకు చెల్లెలైతే వాడికి భార్య, చందుకు తల్లి. అయినా వాళ్ళ బాధను దాచుకుని నిన్ను సంతోషంగా ఉంచాలి అనుకున్నారు. అందుకు వాళ్ళలో వాళ్ళు ఎంత నరకం అనిపించుంటారో ఒక్కసారి ఆలోచించు. ఏం సంతోషం అండి? లేని నా చెల్లెల్ని మాటల్లో బతికించడం సంతోషమా? కనీసం చివరిసారి కూడా చూసే అవకాశం లేకుండా చేయటం సంతోషమా? చూసే అవకాశం లేదని చెప్తున్నారుగా. ఉంటే నీకు చూపించకుండా ఎందుకు దాచిపెడతారు? ఈ రోజు వరకు మీ ముందు మేము సంతోషంగా ఉన్నట్లు నటించామంతే. క్షణం క్షణం సూర్యని గుర్తు చేస్తున్న ఈ ఇంట్లో సూర్యని చూస్తూ, మీ మాటల్లో సూర్య మాటలు వింటూ నరకం అనుభవించాం వదిన. నిజం చెప్పాలని మాట గొంతు వరకు వచ్చినా చెప్పలేకపోయాం. మీరు ఇలా బాధపడ్డం చూడకూడదని సూర్యని మా మాటల్లో ఇన్ని రోజులు బ్రతికించాం. తప్పైతే క్షమించొదినా. లలి, ఎక్కడున్నావు? వచ్చేస్తున్నానండి. ఒంటరిగా వెళ్ళొద్దు అంటే ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అని వద్దన్నా వినకుండా వెళ్ళావు. ఇప్పుడేమైంది? వచ్చేస్తున్నాను కదా. 10 minutes లో ఇంట్లో ఉంటాను, సరేనా? నువ్వు వచ్చే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది. త్వరగా వచ్చే. నేను కూడా బయలుదేరుతున్నాను. అలాగేనండి. జాగ్రత్త. బాయ్.
ప్రాబ్లం ఏంటి? అడిగేది నిన్నే. కార్ ట్రబుల్ ఇచ్చిందా? నీకెందుకు? నా తిప్పలేవో నేను పడతాను. ఈ ఏరియా అంత మంచిది కాదు. నీకన్నా దుర్మార్గులు రాక్షసులు తిరిగే ఏరియా అయితే కాదుగా. సరే, నేను దుర్మార్గుడినే. తాళాలి లైవ్ చెక్ చేస్తాను. అక్కర్లేదని చెప్తున్నాను కదా. చెప్తే అర్థం కాదా నీకు? ఇలా ఒంటరిగా ఎంతసేపు ఉంటావు? ఇటీ ఏయ్, నీ హెల్ప్ నాకేమీ అవసరం లేదు. తప్పుకో. చూసావా, అది నా కారు. నీ హెల్ప్ తీసుకోవడానికి నా కారుకి కూడా ఇష్టం లేదు. వద్దంటున్నా నా కార్ని ఎందుకు టచ్ చేస్తావు? అవ్వదు. నీ చెయ్యి పడిందిగా, అయ్యే అవకాశం ఉన్నా నా కార్ స్టార్ట్ అవ్వదు. అంతే. ఇలా అడగకుండానే సహాయం చేస్తే నువ్వు చేసిన ద్రోహం మర్చిపోతానేమో, మాట్లాడతానేమో అనుకుంటున్నావేమో. అది ప్రాణం పోయినా జరగదు. చేసిన సహాయానికి ప్రతిఫలాన్ని మర్చిపోయే మనుషులతో మళ్ళీ స్నేహాన్ని కోరుకోడి రాజా. వెళ్ళు.